మేడం. ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్కు కూటమి ఎలా సన్నిద్ధమైంది? దేనికి స్థానిక సంస్థల్లో ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? అప్పుడు పంచాయతీలకు సంబంధించి కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంత రోడ్లు, అక్కడ డెవలప్మెంట్స్, అప్పటికి ఇప్పటికీ మీరు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి? మీరు ఏ రకంగా ఫేస్ చేస్తారు? ఇంకోవైపు వైసీపీ మొత్తం సన్నిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదో మీటింగ్ కూడా పెట్టారు, అన్ని చోట్ల పోటీ చేయాల్సిందే, వార్డు వదిలేది లేదు, అట్లనే కార్పొరేషన్ కూడా వదిలేది లేదని. శ్రీహరి గారు, మీకు అలానే బాలకోటి గారికి, జ్యోత్స్న గారికి అందరూ కూడా శుభోదయం. ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు పోటీ చేయాలనుకోవటం మనం ఏం తప్పు పడటానికి ఏం లేదు, పోటీ చేయాలి కూడా పార్టీ కాబట్టి. కాకపోతే ఏంటంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో ఇప్పుడేం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మేము అట్లా ఉండాలని, మేము ఎట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎట్లా ఉండాలని నేను అయితే కోరుకోను. కానీ ప్రజాస్వామ్యం కదా మంది, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనం. అందుకని ఏమైనా చేయొచ్చు, ఏమైనా కానీ ఇక్కడ కుదురుతుంది. అలాంటి ఒక దేశం మంది. దాంట్లో ఎంతవరకు మనుషులకి ఉపయోగపడేది ఉందో, ఎంతవరకు చెడు ఉందో అనేది కూడా అదొక సబ్జెక్ట్. అది విశ్లేషిస్తే ఈ ప్రజాస్వామ్యం వల్ల. సో వాళ్ళు పోటీ చేయడానికి అభ్యంతరం ఏం లేదు, పోటీ చేయమనే కదా మేము ఎలక్షన్ పెడుతున్నామంటే పోటీ చేయమనే చేయాలి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు 100% యునానిమస్ అవ్వాలని చెప్పేసి ఆ రోజున వాళ్ళ మీద అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మీద, అధికారుల మీద ప్లస్ వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మంత్రుల మీద, వాళ్ళ కేడర్ అందరిని కూడా ఇచ్చేసి ఎవరిని వేయకుండా ఆపే నా క్షణం నుంచి ఇవాళ అదే వ్యక్తి మళ్ళా ఎక్కడా కూడా మనం ఆబ్సెంట్ అవ్వడానికి లేదు, ఏ పోస్ట్ కూడా యునానిమస్ అవ్వడానికి లేదు, ఖచ్చితంగా మనం పోటీ చేయాల్సిందే అనేటటువంటి మాట ఆయన నోట్ల నుంచి వస్తుంది. సార్ ఆయనకి ఆయన ఎన్లైట్ చేసుకోవాలి, కూర్చుని లోపల ఒక్కడే గదిలో కూర్చుని ఎవరు లేకుండా. నేను ఆ రోజున అట్లెందుకు చేశాను, ఈ రోజున ఎట్లెందుకు అంటున్నాను. కానీ ఒకటేంటంటే మేమైతే ఆ మాట అన్నాం, యునానిమస్ అయిపోవాలి, మాకు వాళ్ళు అసలు పోటీకి రానివ్వకూడదు అనేదిలే. ప్రజాస్వామ్యంలో పోటీనే కదా, పోటీ ఉండాలి, ఖచ్చితంగా పోటీ ఉండాలని కోరుకుంటాం మేము. పోటీలు గెలిస్తేనే కానీ, పోటీ లేకుండా ఊరకనే రాసుకుంటే ఏముంటుంది, ఆ మజా వేరు కదా. సో ఇవాళ ఆయన అంత తాపత్రయం ఎందుకు పడుతున్నాడు అనేది ఒకసారి చూడాలి. అంటే ఇది ప్రజాస్వామ్యమా, ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాదా, లేకపోతే ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం అయింది అంటే నేనేను అనే అహమా, నేనేమైనా చేయగలను అనే ఒక అహం లాంటిది ఉంది. ప్రజాస్వామ్యం లేదా ఆయన దగ్గర. ప్రజాస్వామ్యం అంటే గతంలో అట్లా చేసాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడు. ఎప్పుడు కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, లోకల్ పరిస్థితులను బట్టి జరుగుతాయి. చాలా వరకు పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా ఆ లోకల్ గా ఉండేటటువంటి ఆ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది లోకల్ బాడీస్. ఎందుకంటే అక్కడ ముఠాలు, వాళ్ళ వర్గాలు, కులాలు ఇవన్నీ కూడా 100% ప్రివేల్ అవుతాయి అక్కడ లోకల్లో. అలాంటప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఏంటంటే ఒక్కొక్కళ్ళు సరే మనాడు అవతల ఉన్నాడు అని యువతలో డ్రాప్ అవటం కానీ, లేదంటే కొన్ని ఊర్లో అనుకుని చేసేటువంటి సందర్భాలను. ఎందుకంటే మనం పెట్టాం కదా, గవర్నమెంట్ కూడా పెట్టింది, పంచాయతీ యునానిమస్ అయితే, మైనర్ పంచాయతీలు అయితే 1,00,000 2 లక్షలు ఇస్తాము, మేజర్ పంచాయతీలు అయితే 5 లక్షలు 10 లక్షలు ఇస్తాము అనేది ప్రభుత్వమే పెట్టింది. అంటే ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ లోకల్ బాడీస్ లో ఎలక్షన్ లేకుండా ఒక మంచి వాతావరణంలో జరిగితే అభివృద్ధి జరుగుతుంది, అందరూ కొట్టుకోకుండా ఉంటారు, తిట్టుకోకుండా ఉంటారన్న ఒక సాంప్రదాయానికి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఏదో వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాగా ప్రోత్సాహం చేయటం. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇవాళ వచ్చేసి ఎక్కడ అవ్వటానికి లేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే ఏంటి, గొడవల కోసమా? ఇది మనం ఆలోచించాల్సింది. అంటే ఆయన చెప్పింది పార్టీలాగా పోటీ చేయాలి, మేము కాదంట్లా. కానీ అంత స్ట్రిక్ట్ గా వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే, పెట్టాల్సిందే అంటే గొడవలు చెప్పించడం కోసం అదే అనిపిస్తుంది. వాళ్ళ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. జనరల్గా అవుతాయి లోకల్ బాడీస్ లో, పంచాయతీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, లేదంటే ఎంపీటీసీలు కానీ, చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల యునానిమస్ అయిన సందర్భాలు చాలా చూసాం మనం. అది ప్రశాంత వాతావరణం కోరుకునేటటువంటి జనం. ఇవాళ కాదు మీరు ఉండాల్సిందే అంటే ఆయన ఆలోచన ఏంటి, కొట్టుకోవాలి, రాష్ట్రంలో గొడవలు జరగాలి, ప్రతి పల్లెటూరులో కూడా గొడవలు జరిగి తీరాలి, మీరు ఎక్కడా కూడా ఉండటానికి లేదు, కొట్టుకోండి అని చెప్పే ప్రయత్నం ఇది. నేనైతే అదే ఫీల్ అవుతున్నా. ప్రతి ఊర్లో కూడా మీరు తన్నుకోండి, మీరు కొట్టుకోవాలి, అక్కడ కేసులు అవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఎలక్షన్ లో ప్రజాస్వామ్యంగా నుంచున్నది కాదు ఇది. అదే ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పదే పదే చెప్తున్న కేడర్లో ఆ ఊపు ఉత్సాహం కనిపించట్లేదు అనేటువంటిది వస్తున్నటువంటి అభిప్రాయం. సో మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కదా, ఆ పరిస్థితి ఉందా లేకపోతే? నేను చెప్తుంది అదే, మీరు కొట్టుకోండి అంటే ఎంతమంది వాళ్ళు కొట్టుకుంటాను సిద్ధంగా ఉంటారు? అంటే నువ్వు కొట్టుకోమంటే కొట్టుకోవాలి, పొడుచుకోమంటే పొడుచుకోవాలి, కూర్చోమంటే కూర్చోవాలా? రాజకీయాల్లో మేబీ ఒక పార్టీలో ఉంటాం, పార్టీ హెడ్ ఉంటాడా, పార్టీ నాయకుడు చెప్పినట్టు వినాలి.
కానీ ఆ పార్టీ నాయకుడు కూడా అంటే మీరు చచ్చిపోండి అంటే చచ్చిపోవాలా? అంత అవసరం నేను అనేది రాజకీయాల్లో. ఒక పార్టీలోకి పార్టీ మీద ఇష్టంతో వస్తాం, నాయకుడి మీద ఇష్టంతో వస్తాం. అంతేగా నువ్వు చచ్చిపోండి అంటే చచ్చిపోతారా? మీరు కొట్టుకొని కేసులు పెట్టుకోండి అంటే ఎవడొస్తాడు తర్వాత? ఎవరు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. అందుకని వాళ్ళు కూడా ఇవాళ అంటే శాంతియుతంగానే జరుగుతాయి కదా సార్ ఎలక్షన్ కమిషన్ పోటీ ఎలక్షన్స్ అలాంటి పరిస్థితి ఉంటుంది కదా, జరగమంటారా? జరగకుండా చేయాలని కదా నేను చెప్తుంది. అది ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వ బాధ్యత తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ పీస్ఫుల్ గా చేయాలని చూస్తుంది. అంటే వీడు రెచ్చగొట్టే ధోరణి ఇవాళ ఏంటంటే అర్థం చేసుకోండి, ప్రజలు కూడా అర్థం చేసుకుని కోరుతుంది ఏంటంటే ఇవాళ ఒక రెచ్చగొట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అది పార్టీ పరంగా నుంచోమనేది కాదు. పార్టీ పరంగా నుంచోమనేది మరి గతంలో నువ్వు 100% నాకు నియోజకవర్గాలు అవ్వాలని చెప్పావు. మా జిల్లానే తీసుకుంటే మా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో మీరు 100% చేయండి మంత్రి స్థానం. అలాంటి చాట్ల మేము ఎదుర్కొని 100% అవ్వకుండా ఆపాలని కూడా మా వాళ్ళని ఇబ్బందులు ఎదుర్కొని కూడా మేము నామినేషన్ వేసాం. వాళ్ళ నామినేషన్ లోపలికి వెళ్ళినట్టు లాక్కొచ్చి లేదంటే పోలీసుల ద్వారా లాగించుకొచ్చి ఇళ్ళకెళ్ళి ఎత్తుకెళ్ళినా కానీ దాచిపెట్టి ఎలక్షన్ చేసాం కొన్ని చాట్ల. మరి ఇవాళ ఎందుకు వచ్చింది నీకు? అది ఇది అడుగుతుంది. ఎప్పుడూ అయిపోలేదు కదా. కళ్ళు మూసుకుంటే నీకులాగా కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాల క్రితమే కదా జరిగింది ఇది. 5 సంవత్సరాలు అప్పుడే మర్చిపోయావా? 5 సంవత్సరాలు ఎట్లా మర్చిపోయావు? ఆ రోజున ఆ ధోరణి ఎందుకు, ఇవాళ ఈ ధోరణి ఎందుకు నీకు? సహజంగా అధికారంలో ఉండే వాళ్ళకి స్థానిక సంస్థలు సంబంధించి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈసారి? అదే నేంటుంది, అడ్వాంటేజ్ ఉంటది. జనరల్ గా ప్రజలు కూడా అట్లాగే ఉంటారు. కొన్ని జరుగుతాయి. కొన్ని చోట్ల పోటీ వస్తుంది, అధికార పార్టీ కూడా ఓడిపోతుంది సహజం. అందుకే నేను చెప్తాను లోకల్ బాడీస్ అనేది డిఫరెంట్. ఆ లోకల్ గా ఉండేటటువంటి నాయకత్వ బలం కూడా ఉంటుంది. అర్థంగా అధినాయకత్వము పార్టీ బలం కంటే కూడా పార్టీ బలం 50% ఉంటే లోకల్ పార్టీ ఆ లోకల్ గా ఉండేటువంటి పోటీ చేసేవాళ్ళు కానీ ఆ గ్రూప్ కానీ ఆడదు 50% ఉంటుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనం మీరు బలం ఉన్న చోట నుంచోండి. ఎవరైనా అంతే కదా లోకల్ బాడీస్కి వచ్చేసరికి. అంతేగాని మీరు నుంచోవలసిందను, కొట్టుకోవాల్సిందను, మీరు గొడవలు పడాల్సిందేను అని చెప్పేటటువంటి నాయకుడు పార్టీ నాయకుడు ఎట్లా అవుతాడు? ఆయన ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాడు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఒకసారి ప్రజలు కూడా అదే ఆలోచించుకుంటున్నాం. నేను చెప్పేది మా పార్టీ తరఫున ఏంటంటే ఉంచుందాం, పోటీ చేద్దాం, కానీ కొట్టుకుంటానుకో తిట్టుకుంటానుకో బలం నిరూపించుకుంటానుకో కాదు. ప్రజాస్వామ్యతంగా ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడ నుంచోవాలి. మేము ఉన్నాం. మేము ఇప్పుడు మొత్తం నుంచుంటే కుదరదు కదా. మాకు కూడా కొన్ని చోట్ల అవసరమైతే డ్రాప్ అవ్వాల్సి వస్తుందేమో ఉన్నటువంటి మా కూటమి పరిస్థితుల వల్ల కానీ కొన్ని పరిస్థితుల వల్ల కానీ. అని ఒక్కటి మాత్రం ప్రజల్లోకి ఇవాళ ఆయన పరిపాలన ఇంకా మర్చిపోలేదు. ఆ వ్యక్తి గురించి ఇంకా కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇవ్వలేదు మీరు రెడీ అవ్వండి అంటే అదే ఎజెండాతో వెళ్తారా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా? చూద్దాం ఒకసారి. బాల్కోటే గారు ఏంటి అసలు ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలు దాటిన టైంలో చేసినటువంటి కళ్ళ కనిపిస్తుంది కదా. రోడ్డు లేని ఊరికి రోడ్లు వేసాం కదా. హాస్పిటల్ బాగు చేశాం కదా. ప్రజలకు ఏ జీవన ప్రమాణానికి అవసరం ఏంటో చూసి ఆ అవసరాలన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు తీరుస్తుంది కదా. తీర్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు పాజిటివ్గా ఉంటారు కదా. ఆ పాజిటివ్నెస్ మాకు ఉంటుంది కదా. అడ్వాంటేజ్ ప్లస్ మేము చేస్తామనేటటువంటి ఒక నమ్మకం. నాయకుల మీద నమ్మకం ఉండాలి. నాయకుల మీద నమ్మకం లేకుండా ఎవడు కూడా ఓటు వచ్చాడు. ఆ నమ్మకం ఇవాళ ప్రజలకు ఉంది కాబట్టి మాకు ఓటేస్తాను ఒక నమ్మకం మాకుంది. అందుకని ఆయనకి భయం, ఆయన భయం కూడా అదే. మీరు నుంచోండి అని చెప్పి నెడుతున్నాడు. మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే అని ఫోర్స్ చేస్తున్నా అంటే ఇన్ఛార్జీలు బంధిస్తున్నా. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఇనానమస్ అయితే మిమ్మల్ని తీసేస్తారంట. ఇలాంటిది ఎక్కడ చూడాలి మనం? అరే ఎమ్మెల్యే ఉన్న చోట కూడా కొన్ని చోట్ల ఇనానమస్ అవుతాయండి. అంత మాత్రం ఎమ్మెల్యేని తీసేస్తారా? మీ ఇన్ఛార్జిని తీసేస్తాను బెదిరిస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా అండర్స్టాండింగ్స్ లోకల్ నాయకత్వాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోతూ ఉంటారు. అక్కడ పార్టీలు అనేది కూడా చాలా తక్కువే చూస్తారు. బాల్కోటే గారు ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్